హాయ్ అండి. ఈరోజు మన పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో ఇలాగ ముందుగా పాలకూర కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఇందులో. సో ఇలాగ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కాసేపు సైడ్ పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని, సో ఒక పక్క అన్నం కూడా వండుతున్నాను. సో అన్నం ఉడికిందా లేదా చెక్ చేస్తాను. సో ఇంకా ఉడకాలి ఇంకో 10 నిమిషాలు. సో ఇప్పుడు పాలకూర ఫ్రైకి సంబంధించి కాయగూరలను కట్ చేసుకుంటున్నా. పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర. సో ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకొని, సో ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం. ఒక 3-4 స్పూన్లు నూనె కావాల్సి వస్తుంది. సో ఆవాలు, జీలకర్ర. సో ఇప్పుడు ఆవాలు, జీలకర్ర కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయ దంచుతున్నాను. సో దంచితే కొంచెం చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాం. కాస్త ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలండి, కాస్త బ్రౌన్ వచ్చే వరకు మగ్గనివ్వాలి ఉల్లిపాయలని. ఇది ఒక 2-3 మినిట్స్ పడుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇలా 3-4 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇలాగ కొంచెం ఉల్లిపాయలు బ్రౌనిష్లోకి వచ్చేస్తాయి. సో తర్వాత ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇలా కాసేపు పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతుంటే అడుగున మాడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసాం. స్పినాచ్ యాడ్ చేసుకుందాం. సో పాలకూర ఇలా మొత్తంగా యాడ్ చేసేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. సో ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇలాగ పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, 4-5 నిమిషాల తర్వాత పాలకూర ఇలా